గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 16వ అధ్యాయం మొదటి శ్లోకం. అధ్యాయం పేరు భగవద్ విభూతి. ఇక్కడ ఉద్ధవుడు అడుగుతున్నాడు, కృష్ణుడు చెబుతున్నాడు. ఉద్ధవుడికి కృష్ణుడు దేవదేవుడు అని తెలుసు. అటు వీళ్ళిద్దరూ మాట్లాడడం వల్ల మనకి కృష్ణుని ఏ విధంగా మనం అంగీకరించాలా, స్వీకరించాలా. ప్రభుపాద ప్రతి అధ్యాయానికి ప్రారంభంలో దాని యొక్క సారాంశాన్ని చెబుతున్నారు. భగవంతుడు సకల తీర్థములకు చరమాశ్రయుడు శ్రీకృష్ణుని ఉద్ధవుడు ఇట్లు స్తుతించెను. ఉద్ధవుడు భగవంతుడిని స్తుతిస్తున్నాడు. భగవంతుడు ఆది అంత రహితుడు. మనకి ఆది అంత ఉందండి. ఆత్మకు కూడా ఆది అంత రహితం. శరీరానికి ఆది అంతం, ఆత్మకి ఆది లేదు, అంతం లేదు. ఇటు మనం ఎందుకు ఈ ఆది అంతాలు ఉండేటువంటి శరీరాల్లోకి మళ్ళీ మళ్ళీ రావడం, శరీరంలోకి రావడం ఆత్మకి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. మిమ్మల్ని నీళ్ళలో బలవంతంగా తొక్కి పెడితే మీరేమైనా సుఖంగా ఉండగలుగుతారే నీళ్ళలో? మరి ఇట్లా వదిలిపెడితే ఇట్లా కూర్చుంటారు ప్రశాంతంగా. నీళ్ళలో కూర్చుని క్లాస్ అనమంటే మీరందరూ నీళ్ళలో కూర్చుని క్లాస్ వినాలా? వీలుగా ఆ రకంగా ఆత్మ ఈ శరీరంలోకి రావడం. बजरे बाहर से 50 రూపాయలు కట్ట, 50 రూపాయలు కట్టు. అదేందుకు ముందు చేసుకున్నావు ఇక్కడ కూర్చుని? ఏంటంటే మాకు సెల్ ఫోన్ వినపడితే ఇప్పుడు ఆమె కట్టింది 50 రూపాయలు పెనాల్టీ ఉన్నాయా? మళ్ళా కట్టు. టేక్ కేర్. ఫోన్పే 50 రూపాయలు. ఫ్రెండ్ సెల్ ఫోన్ మోగుతూ ఉండొచ్చు అంటే నవ్వుతాయి. నాన్ సెన్స్. సెల్ ఫోన్ మోగుతూ ఉండొచ్చు. ఆయన మందిరంలో సెల్ ఫోన్ మోగుతూ ఉండొచ్చు. మరి నవ్వుతాయని తలకాయ దించుకోవాల్సింది. డిస్టర్బెన్స్. క్లాస్ ఇస్తాను మధ్యలో ఇదొక మళ్ళీ న్యూసెన్స్. క్లాసుని సీరియస్గా తీసుకోండి. లేట్గా రావడం, సెల్ ఫోన్ మోగుతూ ఉండడం, మధ్యలో లేచిపోవడం, అది రాదు. ఫోకస్. సో ఏం చదువుతున్నా ఇప్పుడు ఏమి చెప్పలేదు. నీ సెల్ ఫోన్ వల్ల తలకాయ కూడా చెడిపోయింది. నేను శారదమ్మని అడిగా, ఈ ఆత్మ ఈ శరీరంలోకి రావడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఏ రకంగా మిమ్మల్ని నీళ్ళలో కూర్చుని క్లాస్ వినమంటే ఏ రకంగా ఇబ్బందిగా ఉంటుందో, గుడ్డలన్నీ తడిసిపోయి మూతిలోకి నీళ్ళు పోతాం, మోహన నోటి నిండా నీళ్ళు పోయి ఏమంటారు క్లాస్ లేచిపోతారు. వద్దు స్వామి మీ క్లాస్ నీళ్ళలో కూర్చున్నట్టు.
ఆ రకంగా మనం ఈ శరీరంలో మనం అమితమైన ఇబ్బందులకు గురవుతున్నాం కదా. కానీ మన ఈ శరీరంలోకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చామో తెలుసుకుని దాన్ని కట్ చేయాలి. ఎందుకు వచ్చామో అర్థమైతే ఆ కారణాన్ని కట్ చేస్తే ఇంక రాకుండా పోతారు. ఎందుకు వచ్చారయ్యా అంటే భగవంతునికి స్వతంత్రంగా మనం ఏదో వెలగబెడదామని, మనం ఏదో అనుభవిద్దామని వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు అర్థం అవుతుంది ఇది అయ్యే పని కాదు. భగవంతుడికి దూరంగా ఉండి మనం వెలగబెట్టేదేం లేదు, మనం అనుభవించేదేం లేదు. దుఃఖాలు అనుభవించడం, పరుగు పోగొట్టుకోవడం తప్పితే మనం భగవంతుడికి దూరంగా ఉండి. ఎందుకంటే భగవంతుడికి దూరం కాగానే మన బుద్ధి కాస్త చెడిపోతుంది. అంటే ఈరోజు మనం భగవద్గీతలో 2 శ్లోకాలు చదివాం. ఎవరికి గుర్తుంది? నాహం ప్రకాశ సర్వస్య, చెప్పండి పూర్తిగా, మధ్యలో నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకం. ఎప్పుడైతే భగవంతుడు వదిలిపెడతామో మనం శుంఠ మూఢోయం నాభిజానాతి. మూఢులు భగవంతుడిని ఎలా అర్థం చేసుకుంటారు? భగవంతుడికి దూరం అవగానే వెంటనే మూఢ అవజానంతి మా మూఢ. నన్ను తెలుసుకొని వాళ్ళంతా కూడా మూఢులు. ఎందుకంటే ఇంకేం తెలుసుకోవాలి? దేవుడిని తెలుసుకుంటే అంత ప్రారంభమవుతుంది. బాగుపడడం, తెలుసుకోవడం, ఆనందాన్ని పొందడం, ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ మనం ఈ శరీరంలోకి మనం భగవంతుడికి దూరంగా ఉండి మనంతలో మనం ఎలా సుఖపడాలా, అది అసంభవం. మరి జనాలంతా బిజీగా, వాళ్ళంతా బిజీగా పనిచేస్తున్నారు, అనుభవిస్తున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకొని ఖర్చు పెడుతున్నారు. మరి ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? కలలు కంటున్నారు. ఒక దెబ్బ పడేప్పటికి లేచిపోతున్నారు. వాడు సాఫరింగ్ హెయిర్ ఒక దెబ్బ పడేప్పటికి అంటే వాళ్ళు కళల్లో ఉన్నారు. అంటే నిద్రపోతున్నారు. మీరు పడుకొట్టి లేపితే వాడు కళంతా పోతుందా లేదా? అంటే భగవంతుడు దెబ్బ కొట్టకుండానే లేవమని చెప్పాలని చూస్తున్నాడు. లేకపోతే దెబ్బ పడుతుంది. దెబ్బలంటే భయంకరమైనటువంటి శారీరక విడాకులైపోవడం, భర్త చనిపోవడం, ఏదో ప్రశాంతంగా బతుకుతున్నాడు, మళ్ళీ ఇది అక్కడ వచ్చింది కూడా ఆయన వస్తుంది. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి మన బతుకు. అదే కదా. లేదా విడాకులైపోతే, చనిపోతే, మళ్ళీ పిల్లకాయలు పుట్టి వాళ్ళ గొడవలుంటే అది కూడా మీ తలకే చుట్టుకుంటుంది. చూస్తారా ఉన్నారు మరి. వాళ్ళు గొడవలు పడుతుంటే తలకు చుట్టుకునేది మీకు. వాటిదంతా కూడా దీనికి కారణం ఏంటంటే భగవంతుడిని మనం పక్కన పడేసి మనం సుఖంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. అది మెల్లిగా జటిలంగా తయారవుతుంది. అందుకని ఎంత తొందరగా, ఎంత ముందరగా మనం భగవద్భక్తిలోకి వస్తే అంత మన జీవితాన్ని దుర్భరం చేసుకోవడం ఆపవచ్చు. ఇక్కడ భగవంతుడు ఆది అంత రహితుడు, ఆత్మ కూడా ఆది అంత రహితము. నజాయతో ఆత్మ పుట్టడం లేదు, నజాయతే నామ్రియతే. భగవంతుడు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. గుడ్డలు మార్చుకుంటే
మీరు గుడ్డలు మార్చుకుంటే మీరు అదే వ్యక్తి వేరుగా వ్యక్తిగా మారిపోతారా? అదే వ్యక్తి. ఎన్ని రంగులు గుడ్డలు వేసుకురా ఆ మొహం అదే ఉంటుంది. దాన్ని ఎక్కడ మారుస్తారు? అది మార్చలేదు కదా. కాబట్టి మనం చేస్తున్నంత కూడా గుడ్డలు మార్చి నేనేదో అందంగా ఉన్నా, నేనేదో మారిపోయా అనుకుంటే అది మన యొక్క మూర్ఖత్వం, మన యొక్క అజ్ఞానం. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు ఆయన మొదటి 6 అధ్యాయాల్లో సుత్తి కొట్టి మళ్ళీ 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 చదువుతున్నాడు. మొదటి 6 అధ్యాయాల్లో భగవంతుడు నువ్వు ముందు ఇది తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, అప్పుడు నీ కోసం పనిచేసుకోవడం తెలుస్తుంది. నువ్వెవరో తెలియకుండా నా కోసం చేస్తున్నా సార్, నా కోసం. నువ్వెవరో తెలియకపోతే నా కోసం, శరీరం కోసం. శరీరం నువ్వు కాదు. అటు ఇక్కడ ఆత్మ ఆది అంత రహితం. అందుకే మనం ఎప్పటి నుంచి ఉన్నాము, ఎప్పటి నుంచి ఉన్నామంటే మొదటి నుంచి ఉన్నాం. మనం కూడా దేవుడితో పాటు మనం కూడా ఉన్నాం. తేడా ఏంటంటే దేవుడి నుంచి వచ్చాం ఒకటి, దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నాం ఒకటి, దేవుడు లేకుండా బతకలేము ఒకటి. దేవుడు లేకుండా బతకలేదు. ఇప్పుడు మనం బతుకుతున్నా కూడా వెనకాల దేవుడు సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఆయన పట్టించుకోవట్లా. మనంతా మనం బతుకుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ వెనకాలంతా ఇప్పుడు పిల్లకాయలు అదిరిక అంతా తిరుగుతున్నారు. అక్కడంతా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వంటలు వండుతున్నారు, ఏర్పాట్లు అంతా తల్లిదండ్రులు తిరుగు కింద మీద పడి అని ఏర్పాట్లు చూసుకుంటాను. ఈ అమ్మాయి మాత్రం అంతా నేనే చేస్తున్నానంటే తిరుగుతాను. సప్లైతో మనం అంతా కూడా భగవంతుడు అంతా చేస్తున్నాడు. కానీ మనం అనుకుంటాం నేను చేస్తున్నా. అప్పుడప్పుడు పిల్లకాయలు బండి దోలలేకపోతే, పిల్లకాయలు బరువు ఎత్తలేకపోతే, పిల్లాడు బరువు ఎత్తాలంటాడు, ఎత్తలేడు. వాడి వల్ల ఎక్కడ అవుతుంది? బండి తోలడానికి పనికిరాడు, తోలలేడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు బండి ఏం తోలుతాడు? నేను తోలుతా అంటాడు. వాళ్ళు నాన్న కూర్చోబెట్టి ఆయన 2 చేతులు పెట్టిస్తాడు, ఆయన తోలుతూ ఉంటాడు. ఆయన తోలుతున్నా అనుకుంటూ ఉంటాడు. పిల్లాడు నేను తోలుతున్నా అనుకుంటాను. అలాగే బరువు ఎత్తడానికి బరువు ఎత్తాలంటాడు. తండ్రి కింద నుంచి వస్తాడు, పిల్లాడు చేతులు పెడతాడు, ఆయన ఎత్తేసిన బరువు అనుకుంటూ ఉంటాడు. మన బతుకంతా కూడా అంతా చేస్తుంది. అందుకే ప్రకృతే క్రియమాణాన్ని అంతా చేస్తున్నది ప్రకృతి చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు నిద్రలేస్తారు, నిద్రపోతారు. నిద్ర ఎవడు లేపుతున్నాడు? నిద్రపోతారు. ఎలా నిద్రలోకి వెళ్ళిపోతాం మనం? అప్పుడు నిద్ర రాదు. మనకి భయంకరమైనటువంటి పరిస్థితి. నిద్ర రాదు. నిద్ర రాకపోయినా కూడా నరకంలాగా ఉంటుంది. నిద్ర రావటం లేదు, కానీ నిద్రపోవాలా అంటే భగవంతుడు ఏర్పాటు చేస్తే నిద్ర వస్తుంది. భగవంతుడు ఏర్పాటు చేస్తే మన సామాన్యమైనటువంటి పని నిద్రపోవడం కూడా. ఈ రకంగా అంతా జరుగుతున్నది ప్రకృతి నియమాల ద్వారా. మీరేమైనా వడలు తిన్నప్పుడు, మీరేమైనా ఇది తిన్నప్పుడు మీరు మొక్కజొన్న కండలు తింటారు. మొక్కజొన్నలు కండలు తింటే అది అరగడానికి కొద్దిగా జోరు పెట్టాలి. ఎందుకంటే పచ్చి ఉడకబెట్టి గట్టిగా ఉండే ఇడ్లీలు తింటారు, అవి లైట్గా ఉంటాయి. మరి లోపల మీరు ఏమైనా మీటర్లు మార్చుకుంటున్నారేంటి? దేవుడు ఫ్యాన్ పెంచుతాం, తగ్గిస్తాం. అట్లా మీరు తిన్నప్పుడు మీరేమన్నా మీటర్లు మార్చుకుని అది అరిగేట్టుగా మీ ఏం తెలీదు తోస్తూ ఉండడం, లోపలికి తోస్తూ ఉండడం,
అదేదో భగవంతుడు భరిస్తూ ఉంటాడు, అంతా ఆయన చూసుకుంటూ ఉంటాడు. మనం చేయగలిగేదేం లేదు. అరగకపోతే అడుగు కూర్చోవాలి, అదే నేను మీరుగా జరిగించేది. మన పరిస్థితి అది ఇక్కడ. కాబట్టి భగవంతుడి మనకి తేడా అయింది. నువ్వు నెలలు నిలబడాలి, అలవాటు తప్పాలి. ఎక్కడున్నా అంతేనా నువ్వు? కార్వార్లో కూడా అంతే. కార్వార్లో కూడా ఇట్లా నిద్రపోతూ ఉండేవాడు. బట్ ఆల్వేస్ హియర్, ఆల్వేస్ వై యు ఆర్ ఆల్వేస్ హియర్? దేర్ సమ్టైమ్స్, బట్ హియర్ ఆల్వేస్. For the last 4 days, I'm waking you up. Okay, we did not see you in Karwar. Karwar was just always. So I had to phone up. Go into that. ఆయన అతను క్లాస్కి వచ్చేవాడు కాదంటే అది పెద్ద కేసు అవుతుంది. క్లాస్కి వచ్చి నిద్రపోవడం ఒకటి, క్లాస్కి రాకుండా ఉండడం. కాబట్టి భగవంతుడు ఆది అంత రైతుడు, ఆత్మ కూడా ఆది అంత రైతుడు. కాబట్టి మీరు భగవంతుడు ఒకడేనాయండి. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. నీకు ఆది లేదు, అంతం లేదు. సూర్యుడు ఉంటాడు, సూర్యప్రకాశం ఉంటుంది. సూర్యప్రకాశం ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుంచి సూర్యుడు ఉన్నాడు అప్పటి నుంచి ఉంది. కానీ సూర్యుడి మీద ఆధారపడి ఉంది సూర్యప్రకాశం. లేకపోతే అది ఉండదు. అది కానీ మన బతుకు కూడా అట్లా. కాబట్టి ఇక్కడ మనం భగవంతుడితో ఉండేటువంటి మన కనెక్షన్ తగ్గొట్టుకొని మనం భ్రమలో పడిపోయి, మనం మాయలో పడిపోయి, మనం అజ్ఞానంలో పడిపోయి, మనం అంధకారంలో ఉండిపోయి మనం నానా యాతనలు పడుతున్నాం ఇక్కడ. కాబట్టి మళ్ళీ మనం నాకు ఆది లేదు, అంతం లేదు, కానీ నాకు సుఖం కావాలంటే దేవుడి దగ్గరికి పోవాలి. నీకు ఆది లేదు, అంతం లేదు. భగవంతుడికి ఆది లేదు, అంతం లేదు. భగవంతుడు తనలో తాను ఆనందంగా ఉన్నాడు. కానీ మీరు భగవంతుడిలాగా మీలో మీరు ఆనందంగా ఉండలేరు. కలబెట్టుకోవాల్సింది. మీలో మీరు ఆనందంగా ఉంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నాను? మనలో మనం ఆనందంగా లేం కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాను. అక్కడికి నాగారంటే అది కూడా లేదు. పిల్లకాయలు కూడా పుట్టించి అంత ఆనందం కోసంగా ఈ రకంగా మనుషులు భగవంతుడికి మరింత దూరం అవుతాం. గురువు మనల్ని మళ్ళీ చేయబట్టుకుని లాక్కొచ్చి దేవుడి చరణాల మీద పడేస్తాడు. నువ్వు బడి ఉండాల్సింది ఇక్కడ, ఎక్కడికో పోతున్నారు. సో భగవంతుడు ఆది అంత రహితుడు. సో భగవంతుడు ఆయనకి తల్లిదండ్రులు ఎవరు లేరు. మేము ఇంతకుముందు కొత్తగా ఇస్కాన్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు అర్థమయ్యేది కాదు ఈ ప్రశ్న. మనం అన్ని ఎత్తుక్కుంటూ భగవంతుడు ఆయన గాలి ఏర్పాటు చేశాడు, భగవంతుడు ఆత్మల్ని పుట్టించాడు, భగవంతుడు మనకి తిండిని ఏర్పాటు చేశాడు. మనం తినేటువంటి తిండి అది గాలి, జలము, అగ్ని, ఆకాశంతో తయారై ఉంటుంది. గాలి, జలము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. మరి ఒకటి మట్టి తినే బతకచ్చు కదా, ఒకటి గాలి పీల్చే బతకచ్చు కదా. అంటే భగవంతుడు ఈ శరీరానికి ఏర్పాటు చేసి ఈ శరీరంలో నువ్వు ఈ రకంగా తినాల్సిందే, తప్పదు. ఈ శరీరానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు. పందులు పెంట తింటున్నాయి కాబట్టి నేను ఎందుకు తినకూడదు?
ఇవాళ కాదు, రోగాలు పాలవుతారు అంతే కదా. తాత ఈ పిచ్చుకలు బియ్యపు గింజలు తింటున్నాయి. మనం ఎందుకు వచ్చింది కూడా ఈ గ్యాస్ సిలిండర్లు కొని బియ్యం కడుక్కొని గిన్నెలు తెచ్చుకొని వండుకొని చక్కగా పిచ్చుకల్లాగా మనం డైరెక్ట్గా తినేస్తే దరిద్రం అవుతుంది కదా. ఏమవుతామా? పిచ్చుకలు అవి వంటే వండుకో, అవి తిన్నగా బియ్యం తినేస్తాయి. మనకు కూడా ఆసక్తి ఉంటే మేలు కదా. ఈ గ్యాస్ సిలిండర్లు, ఈ వంటలు వండుకోవడాలు, గిన్నెలు తెచ్చుకోవడాలు, కలబెట్టడం, బాడిపోయిందని చెప్పి ఎక్కువ ఉడికింది అంటే గొడవ తిన్నగా ఆ పిచ్చుకలు తిన్నట్టుగా మనం కూడా శుభ్రంగా బియ్యం తినేస్తే సరిపోతుంది. భగవంతుడు అటువంటి శరీరం, భగవంతుడు ఏం పెట్టాడో ఆ పద్ధతిలో బతుకు. మరి అది తెలిసినప్పుడు భగవంతుడు చెప్పినట్టే బతకడం మేలు కదా. మాంసాహారం దేని తినాలా? భగవంతుడు ఒక పద్ధతిలో తినమన్నాడు, కానీ మనం అతిగా పోతే అటు ఇటు. భగవంతుడు తినమనేది తినాలి, భగవంతుడు తినద్దనేది తినకూడదు. కానీ మనం భగవంతుడు తినమనేది తింటున్నాం, తినద్దన్నవి కూడా తింటున్నాం. మనం గొడవ మళ్ళీ ప్రాబ్లం ప్రారంభమైంది. భగవంతుడు తినమనేది తినడం, తినద్దన్నవి కూడా తింటూ ఉండడం. దాన్ని అంటారు ప్రవృత్తించా నివృత్తించా జనానా విదురాసుర. ప్రవర్తించాలి, చేయవలసిందేంటి? నివృత్తిని ఆపు చేయాలి. చేయాల్సిందేంటి? ఆపు చేయాల్సిందేంటి? వాటి జీవితం ఎన్నో బాధ్యతలతో కూడి ఉంది. మనం ఇష్టం వచ్చినట్టు బతకడానికి మనుషులు భగవంతుడు చెప్పినట్టుగా మిమ్మల్ని ఒక రకంగా బతకమన్నాడు, నన్ను ఒక రకంగా బతకమన్నాడు. నేను బతికినట్టు మీరు బతకడానికి లేదు, మీరు బతికినట్టు నేను బతకడానికి లేదు. అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నేర్చుకుంటాం. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా, ఏం చేయకూడదు, ప్రతిదీ కూడా ఆయన చూస్తూ నేర్చుకుంటాం. మెల్లిగా వింటూ నేర్చుకుంటూ చూస్తూ, వింటూ నేర్చుకుంటూ చూస్తూ చేస్తూ మెల్లిగా మనం అదేదా ఈ పాడు రక్తాన్ని అంతా కూడా మార్చుకోవాలి. ఇప్పుడు శరీరంలో పాడు రక్తం సంచారం అవుతుంది, అదంతా మార్చి మళ్ళా భగవంతుడు చెప్పిన పద్ధతిలో ఈ శరీరాన్ని మనం మార్చుకోవాలి. కానీ భగవంతుడు ఆది అంత రైతుడు, కాబట్టి మనకి ఆది లేదు, అంతం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా, ఇక్కడ ఉన్నవాళ్ళు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఈ భూమి మీదకి రావడమే మనం చేసిన తప్పు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం శరీరాలు మారుస్తూనే ఉండాలి. నేను ఈ భూమి మీద ఉండాలి, శరీరం మార్చకూడదు, వీలు కాదు. శరీరం పొందకూడదు, శరీరం మార్చుకోకూడదు. కాబట్టి ఈ పరిస్థితి కావాలంటే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అంటే భగవంతుడి గీతలో జాతస్యకి ధ్రువో మృత్యోర్. పుట్టావంటే సావక తప్పదు, చనిపోయావంటే వద్దన్నా కూడా బలవంతంగా మళ్ళీ జన్మెత్తాను. అవునా కదా? నువ్వు కావాలని జన్మెత్తావా, బలవంతంగా జన్మెత్తావా? నువ్వు కావాలని జన్మెత్తావా, బలవంతంగా. నువ్వు కావాలని జన్మెత్తే కావాల్సిన పద్ధతిలో జన్మెత్తావు. నువ్వు కావాలని జన్మెత్తే నువ్వు కావాలనుకున్న పద్ధతిలో జన్మెత్తాలని. మనం బలవంతంగా ఈ సంసారంలో జన్మలు ఎత్తుతున్నాం. అది మనకి వద్దనుకుంటే భగవంతుడు చెప్పినట్టు బతకాలి మళ్ళీ. కాబట్టి జీవులందరి ఉత్పత్తి, పోషణ, వినాశానికి అతడే కారణం. ఏ రకంగా కాలం గడుస్తుంది, మీరు కాలాన్ని సదుపయోగం చేసుకున్నా, దురుపయోగం చేసుకున్నా, మీరు కాలాన్ని వృధా చేసిన
తేడా ఏంది? సదుపయోగం చేసుకోవడం అంటే భగవంతుడు చెప్పినట్టుగా బతకడం, దురుపయోగం చేసుకోవాలంటే భగవంతుడు చెప్పేదానికి విపరీతంగా. సారాయి తాగద్దే అంటే ఏమి ఎందుకు తాగకూడదు? విపరీతంగా. కాబట్టి సదుపయోగం దురుపయోగం వృధా చేసుకోవాలంటే నిద్రపోతూ ఉండడం, అది చేయట్లేదు. నిద్రపోతున్నాడు, పాడు పని చేయట్లేదు, మంచి పని చేయట్లేదు, వేస్ట్. స్లీప్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం. ప్రభుపాద నిద్రపోయేప్పుడు ఆయన జోక్ వేసేవాడు, నో ఐఎమ్ గోయింగ్ టు వేస్ట్ టైం. మెలకున్నప్పుడు అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు ఆయన, పుస్తకాలు రాయడం, కీర్తనలు చేయడం. ఆయన ఇంకా నిద్రపోవాల్సి వచ్చినప్పుడు శిష్యులు వైపు తిరిగి నో ఐ టు వేస్ట్ మై టైం, ఐ టు వేస్ట్ మై టైం అంటే ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. ఈ శరీరం ఉంది కాబట్టి కొంత నిద్రపోక తప్పదు. అందుకే క్లాసులోకి వచ్చి నిద్రపోవడం. అయితే నిద్రాదేవి బేబించి లేచి ఆయన మీద పెట్టట్టుంది. అంటే ముందు ఏమైనా నిద్రపోయేది, రోజు ఇదో కూడా నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు ఇద్దరు నిద్రపోతున్నాడు. నా అభిప్రాయం ఇద్దరు నిద్రపోతున్నాను, కొద్దిగా ఆయన ఎక్కువ నిద్రపోతున్నాడు, మధ్య మధ్యలో మేలుకుంటున్నారు. దుర్గాదేవి క్లాస్కి వస్తుంది. ఇప్పుడు నేను భాగవతం, ఆమె పేరు కూడా భగవతీదేవి. దుర్గాదేవి పేరు భగవతీదేవి. అంటే భాగవతం వినడం ఇష్టపడుతుంది దుర్గాదేవి. అంటే ఎక్కడైనా కూడా వైష్ణవులు భాగవతం చదువుతూ ఉంటే అక్కడ నారదుడు, దుర్గాదేవి వీళ్ళంతా వస్తారు అక్కడికి. దుర్గాదేవి కూర్చోాలంటే ఆసనం కావాలా, ఎత్తుక్కుంటుంది. నిద్రమోహన్ వాడున్నాడు, వాడి మీద కూర్చుంటాడు. ఇది తమగుణం. అంటే ఇక్కడ భగవంతుడు మనకి రోజులో 24 గంటలు ఉంటాయి. 24 గంటలు 16 మాలలు మీరు చేయలేదు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అవకాశం ఇస్తాడు. నాయన నిన్న నువ్వు 16 మాలలు చేయలేదు, నువ్వు మళ్ళీ నేను ఇంకో రోజు ఇస్తున్నా, ఈరోజు ప్రారంభించు. ఈరోజు కూడా చేసాం కానీ సరిగ్గా చేయలే అన్నట్టు అసావధానంగా మళ్ళా దేవుడు మళ్ళా మూడో రోజు మళ్ళీ ఇస్తాడు. మళ్ళా ఒకరోజు చేయలేదు, ఒకరోజు చేసావు కానీ అసావధానంగా చేసావు, మళ్ళా నువ్వు సావధానంగా చేయి. ఈ రకంగా భగవంతుడు మనకి మళ్ళీ 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 అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈ జీవితం అయిపోయేదాకా అవకాశం ఇస్తున్నాడు. అయినా కూడా మనం జపం చేయకపోతే, అయినా కూడా మళ్ళీ మనం సావధానంగా చేయకపోతే ఇంకో ఆల్రైట్ మళ్ళీ జన్మెత్తు. ఈ జన్మంతా కూడా భగవంతుడు రోజు అవకాశం ఇస్తున్నాడు మనకు. కానీ మనం బతుకంతా కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాంటి భగవంతుడికి ఎంత ఓపిక అంటే ఆయనకి ఆల్రైట్ స్టార్ట్, మళ్ళీ పిల్లాడిగా పుట్టించాడు, మళ్ళీ అవకాశాలు. అంటే భగవంతుడు పుట్టడం చంపడం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ శరీరం ముసలిది అయిపోయిన తర్వాత మీరు చేయాలన్నా కూడా చేయలేరు. శరీరం ముసలిది అయిపోతే అంతే కదా, మనం కూర్చోవాలంటే మీకు కూడా బాసం పెట్టేసుకుంటాం కానీ కూర్చోలేరు, ఏదో వినాలనిపిస్తుంది, వినపట్టలేదు. భగవంతుడు ఆల్రెడీ ఇప్పుడు నీకు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంది దేవుడు అంటే మంచిది, ఇంకో అవకాశం ఇస్తా, స్టార్ట్ వచ్చేది మళ్ళీ ప్రారంభిస్తాం. ఈ రకంగా కాలేజీల్లో కోర్సులు జరుగుతూనే ఉంటాయి. మీరు నారాయణ అకాడమీ బ్యాచ్లు వాడు ఫెయిల్ అయినాడు మళ్ళీ అక్కడే కూర్చోవాలి, పాస్ అయినాడు వాడు ఎంసెట్, వాడు దాని అంటారు జేఈజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, పాస్ అయినాడు ముందుకు వెళ్ళిపోతాడు, పాస్ కానివాడు మళ్ళీ తీసుకోవాలి ఎగ్జామ్ కదా. ఆ రకంగా మనం భగవంతుని చేరే వరకు పుట్టడం చావడం ఇది అంతులేని కాలం నుంచి. అంటే భగవంతుడికి ఎంత ఓపిక, ఆయన మనల్ని కొట్టచ్చు, తిట్టచ్చు, అప్పుడప్పుడు తిడుతూ ఉంటాం. మెల్లగా 2 సార్లు చదువుతాం, 3 సార్లు చదువుతాం. దేవుడికి ఉన్నంత ఓపిక మనకు లేదు కాబట్టి నాన్ సెన్స్ ఎన్ని వాళ్ళు చెప్పాలని అంటే ఒకటే
ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏదైనా పనికి మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు 3 సార్లు తప్పుల వరకు, ఆ తర్వాత అతను క్షమించాల్సిన అవసరం లేదు. గెంటేయచ్చు, దండించవచ్చు. నేను మనుషులు ఆ మాత్రం స్పృహలో ఉండాలి. అతడు మనిషి కాదు. అందుకే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. అంటే మనం పూర్తిగా ఈ శరీర ప్రభావంలో ఉంటే, గొడ్డు అంటే అదేదో మీరు బర్రెల్ని దున్నపోతులు ఎత్తుక్కోమాకండి. గొడ్డు అంటే ఎవడైతే పూర్తిగా ఆత్మస్పృహ లేకుండా ఉంటాడో వాడు గొడ్డే కదా. పూర్తిగా ఆత్మస్పృహ లేనివాడు, పశువులకి ఆత్మస్పృహ ఉండదు. మనిషిగా ఉండి మనకి ఆత్మస్పృహ లేనట్లయితే వాడు గొడ్డులాగా బతుకుతున్నాడు. కాబట్టి ఈ గొడ్డులకి అప్పుడప్పుడు దెబ్బలు పడుతూ ఉంటారు, అప్పుడప్పుడు అంటే గట్టిగా. లేకపోతే వాళ్ళని బాగు చేయడం కష్టం. మీరు గొడ్డు దగ్గరికి వచ్చి నా బుల్లి నా బంగారం అని దానిపైన అక్కడ కొట్టారంటే చెప్పినట్టు చేస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తున్నాడు. జీవితంలో అవకాశాలు మారుతూ ఉంటాయి మనకి మెల్లిగా. ఎప్పుడైతే మనకి గురువు అనేవాడు దొరుకుతాడో, మనకి జీవితంలో గురువు అనేవాడు దొరుకుతారో మీరు చాలా ఎదిగినట్లు లెక్క. అదే గురువు దగ్గరికి ఎవడు వస్తాడు, గురువు దగ్గరికి ఎవడిపోతాడు, చాలా ఎదిగినటువంటి మనిషి. నా వద్దు బాబు ఇండిపెండెంట్గా బతకడం, ఇష్టం వచ్చినట్టు బతకడం, తప్పుడుగా బతకడం నాకొద్దు. గురువు దగ్గరికి పోతే ఆయన నన్ను తిన్నగా చేసి వదిలిపెడతాడు, సరిగ్గా చేసి వదిలిపెడతాడు. ఈ రోజుల్లో శిష్యులు తిన్నగా చేసి వదిలిపెడతాం, తిన్నగానే పోతాం సార్ ఇక్కడికి, మీరు మమ్మల్ని తిన్నగా చేయక్కర్లేదు, పోతాం ఇక్కడి నుంచి. కలికాలంలో శిష్యులు ఎవడు బాగుపడడానికి ఎవడు ప్రయత్నం చేయడు, కానీ ఏదో తంటాలు పడుతూ ఉండాలి. ఎవడైనా అవుతాడా? మనుష్యాణం సహస్రేషు, 1000 మందిలో ఎవడో ఒకడు ఆఖరి దాకా మిగులుతాడు. అతను ఎవరికైతే ఆత్మ అర్థం అవుతుందో అటువంటి వాడు ఏమంటాడు, షరతులు లేకుండా మమ్మల్ని తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి, గెంటేయండి, నేను మాత్రం ఇక్కడి నుంచి పోయేది లేదు. ఇక్కడ ఉండి నేను బాగుపడాల్సిందే. దీని అంటారు పరీక్ష పాస్ అవ్వడం. అతడే సకల జీవులకు పరమాత్ముడు. శరీరానికి తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఆత్మలందరికీ కూడా, కాబట్టి మనందరికి కూడా తండ్రి ఒక్కడే. ఎవరిని ఎక్కువ తక్కువగా చూడమాకండి. మనందరికీ తండ్రి ఒకడైతే అందరం ఒకటే కదా, మనంతా ఆయన సంతానం. అది తెలియనటువంటి వాడు ఇట్లా అనుకుంటూ ఉంటాడు, నేను రెడ్డమ్మని, వాడు ఎస్సీ ఎస్టీ ఇట్లంతా. కానీ ఆత్మజ్ఞానం అన్నవాడు మనం అంతా కూడా కృష్ణుడి సంతానమే, మనుషులే కాదు. అనవసరంగా మీరు గడ్డిని కూడా తుంచరు, తెలుసు. ఈ గడ్డిలో ఉండే ఆత్మ కూడా నా చెల్లెలో నా తమ్ముడు అవుతుంది, అంతే కదా. గడ్డిలో ఉండే ఆత్మ కూడా మీకు చెల్లెలో తమ్ముడు అవుతుంది. అంటే అనవసరంగా ఎందుకు గెలాల? గడ్డిని తుంచడం అంటే దాన్ని అనవసరంగా గెలుతున్నారు. గడ్డిని పక్కన గెలితే ఒప్పుకుంటుంది అండి. కాబట్టి మనం అనవసరంగా ఇతర జీవుల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఏదో దేవుడికి వినాయకుడికి గరికి కావాలా, వినాయకుడికి గరికి కావాలా, తీసుకొచ్చి వినాయకుడి కోసం వాడచ్చు. మీ పని లేకుండా తోటలో కూర్చుని మీ ప్రేయసి ప్రేమికుడు తోటలో కూర్చుంటారంట. కూర్చుని వాడు ప్రేమలో పడిపోయి వాడు ఏం చేస్తున్నా కూడా తెలియదు, గడిపికి పారేస్తాడు, ఎరగొడుతుంటాడు. వాళ్ళు వేరే ఆలోచనలు ఉన్నారు. వాళ్ళ చేతులు ఎక్కడ పనిచేస్తున్నాయి, ఏం చేస్తున్నారు.
ఒకడెవడో పులి వెనకాల పడితే పరిగెత్తి నా వల్ల కాదని చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కేసి ఆ పులి మాత్రం కింద కూర్చుంది. ఎంతసేపు కూర్చుంది అది కూడా నిద్రపోయినప్పుడు కింద పడవా, లేదా నువ్వు ఇంత అలసిపోయొచ్చావు, నువ్వు నిద్రపోక తప్పదు, కింద పడతావు, అప్పుడు మనం తింటామని చెప్పి ఆ పులి అక్కడ కూర్చుంది. అది మాత్రం నేల మీద శుభ్రంగా చతికిలు పడి వాడిని చూస్తూ కూర్చుంది. ఈ గంటలు గడుస్తాయి. బాగా అలసిపోయాడు, తిండి కూడా లేదు, నిద్ర వస్తుంది. ఏమవుతుంది నాకని చెప్పి భయపడుతున్నాడు. నేను కొద్దిగా తూలే అంటే టక్ మళ్ళీ కింద పడిపోతాను. ఏం చేశాడు, ఇట్లా కాదని చెప్పి ఆయన నిద్ర రాకుండా ఉండడానికి ఆకులు తుంచుతున్నాడు. ఆకులు తుంచి కింద పడేస్తున్నాడు. ఈ కొమ్మ ఖాళీ అయింది, ఆ కొమ్మ నుంచి ఏదో ఒకటి యావగేషన్ పని పెట్టుకున్నాడు. పొద్దున్న లేచి చూసేప్పటికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. పులిగాస్త వెళ్ళిపోయింది. ఇదేందిరా అనుకున్నాడు. అంటే అక్కడ ఈయన వేస్తున్న బిల్ల చెట్టు అది. ఆ కింద బిల్ల చెట్టు కింద శివలింగం ఉంది. వాడేదో నిద్ర రాకుండా ఉండడానికి ఆకులు తుంచి పడేస్తుంటే శివుడికి ఎంతో ప్రియమైనటువంటి బిల్లపత్రాలు శివుడి మీద పడుతున్నాయి. నేను పాప రాత్రి అంతా జాగరణ ఉండి ఆయన బిల్లపత్రం శివుడు గమ్మునుంటాడు. ఆయన ప్రత్యక్షమైనాడు. నువ్వు రాత్రి అంతా జాగరణ ఉండి నన్ను బిల్లపత్రాలతో పూజించావు, నీ కోరిక ఏంటో చెప్పమని. కాబట్టి జీవితంలో మనం తెలుసో తెలియకో ఈ హరే కృష్ణ మంత్రాన్ని అలా అలవాటు చేసేసుకోవాలి. ఏమవుతుందో మనకి తెలియదు, ఎందుకు అన్నారో తెలియదు. కానీ పెద్ద వాళ్ళంతా అన్నారు కాబట్టి మన మట్టి తలకాయకి, మన మట్టి బుర్రకి అర్థమైన కాకపోయినా పెద్ద నారాయణ తిరుగుతుంటే ఇంక నేను ఆలోచించాల్సిందే అని మనం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అంటే ఇక్కడ ప్రభుపాదులో రాసిన చదివి ఆపు చేద్దాం. సకల జీవులకు పరమాత్ముడు, సకల జీవులు యందు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు ఆయనే. అంటే ఎంత మనం నిజంగా గొడ్లే, మనం లోపలంతా ఆయనే ఉన్నాడు, బయటంతా ఆయనే ఉన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడు. కానీ మన కృష్ణుడు గుర్తు రావట్లే. అంటే మనం ఎంత గొడ్డు కాకపోతే మనం ఆ విధంగా కృష్ణుని మర్చిపోతున్నాం. మాయచే భ్రమితులై అతన్ని చూడజాలకుందరు. బద్ధజీవులు మాయచే భ్రమితులై అతన్ని చూడాలి. దాని నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. మనం భగవంతుడు మాయ కప్పిందంటే మన తెలివితేటలు, మన పిహెచ్డీలు, మన తెలివితేటలు ఎందుకు పనికిరాయి అని కూడా. కృష్ణ భగవాన్ని ఈ విధంగా స్తుతించి ఉద్ధవుడు స్వర్గ మర్త్య నరకాల్లో అన్ని దిక్కుల యందు భగవద్విభూతుల్ని కరెక్ట్గా మనం ఉదయం చదివే భగవద్గీత చాప్టర్ ఇది కూడా ఒకే రకంగా. అక్కడ కూడా రసోమప్సు కౌన్సేయ ప్రభాస్మి శశి సూర్యో శబ్దకే పుణ్యో గంధ పృథ్వీయాంచ బీజం మాం సర్వభూతానాం. భగవంతుడు బలం బలవతాంచ. అంటే అంతటా ఎలా భగవంతుని చూడాలా. ఇక్కడ స్వర్గలోకాల్లో, మర్త్యలోకాల్లో, నరకలోకాల్లో, పైలోకాలను స్వర్గలోకాలు అంటారు, ఈ మధ్యలోకాలను మర్త్యలోకాలు అంటారు, ఆ కింద లోకాలు నరకలోకాలు అంటారు. అన్ని దిక్కులందు భగవద్ విభూతుల్ని తెలుసుకోవాలనే కోరికను ఉద్ధవుడు వెల్లడించాడు. అప్పుడు దేవదేవుడు తన విభూతుల్ని వర్ణించను. తేజస్సు, సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యము, లజ్జ, దానము, మనోహరత్వము, సౌభాగ్యము, వీరత్వము, తితిక్ష, జ్ఞానము మున్నగు ప్రకటములు కేవలం తన నుండే విస్తరించినవి
కాబట్టి ఎవరినో కూడా మీరు గొప్పవాళ్ళు కావాలనుకోకపోయినా కూడా, మనం గొప్పవాళ్ళని కావాలని అనుకోకపోయినా కూడా మీరు అనుకోవచ్చు, ఈ వయసులో ఇంక నేను గొప్పదాన్ని ఏందయ్యేది, నేను ఈ వయసులో ఏం గొప్పదాన్ని అవుతాను. కానీ మీరు గొప్పవాళ్ళు కావాలని అనుకోకపోవచ్చు, కానీ కృష్ణుడిని మీరు స్మరిస్తూ ఉంటే వదిలిపెట్టకుండా, ఇక్కడ భగవంతుడు చెబుతాడు, ఎవరైతే కృష్ణుని మర్చిపోకుండా ఉంటారో, ఏదో ఆయన ఆ రాధేశ్యామే గొప్ప భక్తుడు పోలేదు, ఆయన రాధేశ్యాము వాళ్ళు మనలాగే ముందు జన్మల్లో గట్టిగా భక్తి చేశారు, ఇప్పుడు అట్లా తయారయ్యారు. నువ్వు కూడా నిద్రపోకుండా నువ్వు గట్టిగా హరే కృష్ణ అంటావు అంటే జనాలు నేను సుబ్రహ్మణ్యం దగ్గరికి పోయి రావాలంటాడు వాళ్ళు. అంటే నువ్వు కూడా మంచి భక్తులైతే జనాలు నిన్ను కూడా ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటాడు. నేను సుబ్రహ్మణ్యం ప్రభు దగ్గర పోయి కొంచెం 2 రోజులు ఉంటాను, మన దగ్గర ఏం లేకపోతే ఎవడొస్తాడు మన దగ్గరికి, అంతే కదా. కాబట్టి మనం ఎక్కడ తిరుగుతూ ఉండడం కాదు, మనం గురువు గారు మనకి ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనం వదిలిపెట్టకుండా జాగ్రత్తగా ఓపికగా జాగ్రత్తగా శ్రద్ధగా పట్టుదలతో చేస్తూ ఉంటే మొత్తం తుప్పంతా వదిలిపోతుంది. తుప్పంతా వదిలి మీరు కూడా ఎంతో ప్రకాశవంతంగా తయారవుతారు. అంటే అందరిలో ఆత్మ ఉంది కదా, అంటే వీడో పనికి మాలినాడు, వీడో గొప్పవాడు, నువ్వు కూడా గొప్పవాడు అన్నా కదా. అదే కదా ప్రభుపాద చెప్పేది ఏంది, నేను గొప్పవాడిని అయితే నువ్వెందుకు కాలేవా అని అడిగాడు ఆయన. నేను గొప్పవాడిని, నేను ఆత్మని, నేను ఆత్మస్థాయికి ఎదిగాను, నువ్వెందుకు ఎదగలేవు, ఎలా ఎదగాలో నేను చదువుతున్నాను, ఎలా ఎదగాలో నేను చదువుతాను, నేను సరి చేస్తూ ఉంటాను. కానీ నన్ను వదిలిపెట్టిపోమాక, ఈయన వదిలిపెట్టిపోతే మళ్ళా పోయి గోతులు పడతాం. కాబట్టి ఇవన్నీ వస్తాయి ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని ఎవరైతే ఆపకుండా చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఏమొస్తాయి, తేజస్సు, సౌందర్యం, యశస్సు, ఐశ్వర్యము, లజ్జ, దానము, మనోహరత్వం, సౌభాగ్యము, వీరత్వం, తితిక్ష, జ్ఞానము మొన్నగు ప్రకటములు నా నుంచే విస్తరించినవి. కానీ ఆయన పట్టు కూర్చున్నా అంటే ఇవన్నీ మీకు కూడా దొరకడం ప్రారంభమవుతుంది. ప్రభుపాద ఏ విధంగా చాలా గొప్పవాడైపోయాడు. ఆ రకంగా ఎవరైతే ప్రభుపాద చెప్పిన మార్గంలో వదిలిపెట్టకుండా పోతూ ఉంటారో ఈ జన్మలో కాబట్టి వచ్చే జన్మలో శారదం గారు మీరు గొప్పవాళ్ళు అవడానికి తప్పించుకోలేరు. అర్థమైందా? మీరు గొప్పవాళ్ళు అవడం తప్పించుకొని జనాలు మీకు మాలలు వేయాల్సిందే, జనాలు మీ వెనకాల నడవాల్సిందే. ఎవడైతే హరే కృష్ణ మంత్రాన్ని అంటున్నాడో వాళ్ళు సామాన్యులుగా ఉండే అవకాశం లేదు. ఈ భావనలన్నీ ఆకాశ పుష్పముల వలె కేవలం కల్పనలో ఇవి మనిషి ఇవి నాకు చేత కాదు, ఇవి నాకు రావు అని తలంపరాదు. భగవంతుని శుద్ధ భక్తులు బుద్ధి యోగాన్ని ఉపయోగించి తమ వాక్కుని, మనస్సును, ప్రాణాన్ని చక్కగా మార్చుకొని వారు కృష్ణ చైతన్యంలో తమ జీవితాన్ని పరిపూర్ణము వనర్చుకుందరు. అంటే మానవులంతా కూడా గత్యంతరం లేదు. కృష్ణ భక్తి అనేది ఒక చాయిస్, కంపల్సరీనా, ఆప్షన్ కంపల్సరీ. మీరు పరీక్షలు రాస్తూ ఉంటారు, పరీక్షల్లో మీరు ఈ ప్రశ్నలు కంపల్సరీగా రాయాలి. ఆ తర్వాత మిగతా 5లో 3టికి ఆప్షన్, 5లో ఈ 2 వదిలేసి ఆ 3 వదిలేసి ఈ 3 ఇట్లా. అంటే మిమ్మల్ని అడిగే ప్రశ్న ఆఖరిలో అయిపోయింది. కృష్ణ చైతన్యం అనేటువంటిది నాకు ఇష్టం ఉంది సార్, నాకు ఇష్టం లేదు సార్, కృష్ణ చైతన్యం నాకు అక్కర్లేదు,
ఆ విధంగా ఎవరైనా జవాబు ఇవ్వవచ్చునా? లేదు. కృష్ణ చైతన్యం అనేది అందరికీ కంపల్సరీ. అది మీరు తీసుకోకపోతే నష్టపోయేది, ఇబ్బంది పడేది, బాధపడేది ఎవరు? మీరే. కాబట్టి కృష్ణ చైతన్యం అనేది తప్పదని తీసుకోవాలి. తీసుకోకపోతే బలవంతంగా తీసుకోవాల్సింది. ఏదో ఒక జన్మలో మళ్ళీ ఆ బాధలు తట్టుకోలేక ఓ కృష్ణ రామ వాళ్ళ వెనక్కి రావాల్సి వస్తుంది. అదేదో ముందు నుంచే తీసుకుంటే మేలు కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ